హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ద్వారకా మాయి క్రియేషన్స్. ఈ వీడియోలో నేను థ్రెడ్ వర్క్ తోటి కాపర్ జరీ తోటి నేను వర్క్ చేసి చూపిస్తున్నానండి. ఈ శారీలో పిస్తా కలర్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి ఉందండి. కాపర్ జరీ బోర్డరు గ్రీన్ కలర్లో డబుల్ షేడ్స్ ఉందండి. గ్రీన్ కాపర్ జరీ తోటి ఫస్ట్ నేను అవుట్లైన్ వేస్తున్నానండి. ఈ బుటీస్ అన్నీ కూడా ఇప్పుడు నేను డిజైన్ వేసేసుకున్నాను. ఒక పక్క అంతా కూడా నేను వర్క్ చేసేసానండి. రెండో పక్క వర్క్ చేసి చూపిస్తున్నాను. ఈ కాపర్ జరీ తోటి నేను అవుట్లైన్ కుడుతున్నానండి. ఫస్ట్ చైన్ వర్క్, శారీ గ్రీన్ కలర్ అండ్ కాపర్ కాంబినేషన్ అండి. గ్రీన్లోనే 2 షేడ్స్ ఉన్నాయండి. కలనేత బ్లౌజ్ వచ్చి ఈ కలర్ అండి. నెక్ అంతా కూడా బుటీసేనండి. ఒక బుటీని నెక్ అంతా కూడా వేసుకుంటూ వచ్చానండి. ఈ బుటీస్ని ఇప్పుడు నేను బుటీస్ అంతా కూడా కాపర్ జరీతోటి వర్క్ చేసేసానండి. ఇప్పుడు ఒక పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ బుటీ లోపల 2 లైన్స్ ఉన్నాయి కదండి, ఆ మిడిల్లో ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి నేను అటు ఇటు టాకాలు వేసుకుంటూ వస్తున్నానండి. ఈ థ్రెడ్ పెట్టడం వల్ల మనకి హైట్ కనిపిస్తుందండి. బీడ్ వర్క్ చేస్తున్నప్పుడు అది ఎంబోజ్ అయ్యి నీట్గా హైలైట్ అయ్యి కనిపిస్తుంది. నేను సింగిల్ లేయరే పెట్టానండి, ఇందులో సరిపోవాలి కదా. దీన్ని డబుల్ కూడా పెట్టుకోవచ్చండి. నెక్లో అయితే డబుల్ పెట్టాను, ఈ బుటీ లోపల అయితే సింగిలే పెట్టానండి. ఇప్పుడు నేను కాపర్ బీడ్స్ తీసుకున్నానండి. ఈ థ్రెడ్ పైన వేసి నేను ఈ కాపర్ బీడ్స్ తోటి లోడ్ వర్క్ చేస్తున్నానండి. క్రాస్లో కుట్టుకుంటూ రావాలండి. ఫోర్ బీడ్స్ 5 బీడ్స్ ఆ ప్లేస్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి కాపర్ బీడ్స్ని.
ఒకసారి నాకు 4 పడుతున్నాయి, ఇంకొకసారి 5 పడుతున్నాయి. అట్లాగండి డిజైన్ని బట్టి అక్కడ ఉన్న గ్యాప్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నేను గ్రీన్ కలర్ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్కి నేను థ్రెడ్ తీసుకున్నానండి. 5 లేయర్స్ ఎక్కించుకుంటే 10 వచ్చినాయి. 10 తోటి నేను ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నానండి. ఇట్లాగా మొత్తం ఈ లోపల ఈ బుట్టికి లోపల ఉన్న గ్యాప్ అంతా కూడా ఈ ఫ్రెంచ్ నాట్స్ తోటి నేను ఫిల్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రెంచ్ నాట్స్ వర్క్ అంతా అయిపోయిందండి. గ్రీన్ కలర్ చెమ్కి, గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకున్నానండి, గ్లాస్ బీడ్స్ ఇవి. ఇంతకుముందు కాపర్ వేసినేమో షుగర్ బీడ్స్ అనమాట అండి, ఇవేమో గ్లాస్ బీడ్స్. ఈ బుట్టికి సైడ్స్లో ఆకులు కింద కుట్టి ఉన్నాయి కదండి, ఆ ఆకుల మధ్యలో నేను ఈ బీడ్స్ తోటి ఫిల్ చేసేస్తున్నాను. 2 బీడ్స్ 3 బీడ్స్ అట్లా గ్యాప్ని బట్టి వేసుకుంటూ వెళ్ళాలండి. 2 బీడ్స్ చెమ్కి, లేదంటే 3 బీడ్స్ ఒక చెమ్కి అట్లా వేసుకుంటూ వచ్చాను. మొత్తం ఈ ఆకులన్నీ కూడా నేను ఫిల్ చేసేస్తున్నాను ఈ బీడ్స్ తోటి. ఇందులో కావాలంటే ఇంకా లాంగ్ ఫ్రెంచ్ నోట్స్ పెట్టుకోవచ్చండి, లవంగం స్టిచ్. కానీ నేను బీడ్ వర్క్ చేస్తున్నాను ఇందులో. మీకు ఇందులో కనిపించట్లేదు కానీ గ్రీన్ కలర్ వచ్చి శారీ కలర్ అనమాట. ఇప్పుడు నేను అవుట్లైన్ శారీ కలర్లో ఉన్న గ్రీన్ కలర్ని తీసుకొని అవుట్లైన్ ఈ కాపర్ జరీ కుట్టాము కదండి, దానికి మళ్ళీ నేను అవుట్లైన్ చైన్ వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ చైన్ వర్క్ థ్రెడ్ తోటి చేయడం వల్ల మనకు బుటీ ఇంకా నీట్గా కనిపిస్తుంది. లోపల కాపర్ కూడా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఈ థ్రెడ్ వర్క్ చేయడం వల్ల. ఇంతకుముందు డల్గా ఉంది కదండి, ఇప్పుడు ఈ అవుట్లైన్ వేసేటప్పటికి ఈ బుట్టి అంతా కూడా మనకి నీట్గా కనిపిస్తుంది. అవుట్లైన్ వేసేటప్పుడు చైన్ వర్క్ దగ్గరగా వేసుకుంటే రావాలండి, దూరం వేస్తే అస్సలు ఫినిషింగ్ బాగోదు. ప్రతి కార్నర్ దగ్గర ప్రతి వంపు దగ్గర కూడా మనం టర్నింగ్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలండి, షేప్ అవుట్ అయిపోకుండా.
ఇదే విధంగా ఈ నెక్లో ఉన్న బుట్టీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేయాలండి. ఇప్పుడు మళ్ళీ నేను పైపింగ్ థ్రెడ్ తీసుకున్నానండి. ఇప్పుడు 2 లేయర్స్ తీసుకుంటున్నాను నెక్లో వేయడానికి. నెక్ దగ్గర అవుట్లైన్ కుట్టడానికి నేను 2 లేయర్స్ పైపింగ్ థ్రెడ్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక కాటన్ రీల్ తోటి టాకాలు వేసుకుంటూ వచ్చేస్తున్నానండి. కాటా వర్క్ చేసుకుంటా అటు ఇటు దించడమే కాటా వర్క్ అండి. మనం థ్రెడ్తో లోడ్ వర్క్ చేసామనుకోండి ఈ నెక్ దగ్గర, అంటే మనం పైపింగ్ పెట్టే థ్రెడ్ సైజుని బట్టి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్యాప్లో నాకు ఈ 2 లేయర్స్ అయితే సరిపోతుంది. థ్రెడ్తో వేసినప్పుడు ఒక్కోసారి 3 లేయర్స్ కూడా పెడతాను. థ్రెడ్ కొంచెం ఫ్లాట్గా ఉంటుంది కదండి. ఇప్పుడు బీడ్ వర్క్ చేయడం వల్ల నాకు అది ఎత్తుగా వస్తుంది కాబట్టి 2 లేయర్స్ సరిపోతున్నాయి నాకు. 2 పొరల్లో ఈ పైపింగ్ థ్రెడ్ వేసుకుంటే చాలు. థ్రెడ్తో లోడ్ వర్క్ చేసినప్పుడు మాత్రం 3 పెట్టుకోవచ్చు. మన పైపింగ్ థ్రెడ్ సైజుని బట్టి ఉంటుందండి. అది కూడా మీకు ఎంత ఎంపోజ్ అవ్వాలనుకుంటే అంత పెట్టుకోవడమే ఇందులో. ఇప్పుడు ఈ నెక్లో చూడండి, ఒక సైడ్ కాపర్ ఒక సైడ్ గ్రీన్ వేసుకుంటూ వచ్చాను కదండి ఈ నెక్లో. ఇప్పుడు ఈ సైడ్ కూడా అట్లాగే వేసుకుంటూ వస్తున్నాను. ఫస్ట్ గ్రీన్ బీడ్స్ తీసుకున్నాను, గ్లాస్ బీడ్స్. దాంతో ఇప్పుడు మనం వేసిన ఈ పైపింగ్ థ్రెడ్ పైన లోడ్ వర్క్ చేసుకుంటూ వచ్చేస్తున్నానండి. ఇది కూడా క్రాస్ ఫిల్లింగేనండి. క్రాస్లో వేసుకుంటూ బీడ్స్ 4 పడతాయి, 5 పడతాయి. మన గ్యాప్ని బట్టి ఫిల్ చేసుకుంటూ వచ్చేయడమేనండి క్రాస్ ఫిల్లింగ్. ఈ ఫిల్లింగ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో నాట్స్ వేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా ఒకటి ఊడిపోయినా అది అక్కడికే కట్ అయిపోతుంది, మొత్తం ఊడిపోకుండా. ఇప్పుడు నేను గ్రీన్ తోటి మొత్తం వేసేసానండి. ఇప్పుడు కాపర్ తోటి వేస్తున్నాను. ఈ నెక్ అంతా కూడా కాపర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి వేసుకుంటూ వచ్చానండి బీడ్ వర్క్. ఈ బుట్టి కుట్టడానికి కూడా పెద్దగా టైం ఏమీ పట్టలేదండి, చాలా తొందరగా అయిపోయింది. ఇప్పుడు కాపర్తో కూడా నేను ఫిల్లింగ్ చేసేసానండి ఈ నెక్ అంతా కూడా. ఇప్పుడు బుట్టికి మధ్యలో గ్యాప్ ఉంది కదండి, నాకు బ్యాక్గ్రౌండ్ బ్లౌజ్ కలర్ వచ్చి గ్రీన్ కాబట్టి నేను దానిపైన కాపర్ జరీతోటి పానీ వర్క్ చేసుకుంటూ వస్తున్నానండి. ఈ గ్యాప్ అంతా కూడా ఫిల్ చేసేస్తున్నాను ఈ పానీ వర్క్ తోటి. లేదంటే బుట్టీస్ ఒక్కటే ఉండడం వల్ల అందం ఉండదు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పానీ వర్క్ చేసామనుకోండి ఇంకా హైలైట్ అవుతుంది. పానీ వర్క్ చేసేటప్పుడు చాలా దగ్గరగా చేసుకుంటూ రావాలండి. దూరంగా షేప్ అవుట్ అయిపోతున్నట్టు చేయకూడదండి. ఎక్కువ మెలికలు పెట్టుకుంటూ రావాలి పానీ వర్క్ని. కొంచెం ప్రాక్టీస్ వచ్చిందంటే చాలండి, పానీ వర్క్ ఈజీగానే ఉంటుంది. పానీ వర్క్ చేయడం వలన
మనకి నెక్ ఎంత వర్క్ చేసినా కానీ ఈ వర్క్ పెట్టేటప్పటికి హైలైట్ అయిపోతుంది అనమాట. ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఈ పానీ వర్క్ మధ్యలో ఈ గ్యాప్స్ మధ్యలో కూడా ఒక పూస ఒక చెంకి దింపుకుంటూ వచ్చేసానండి నేను. ఒక పూస చెంకి వేయడం వల్ల మనకి అది బ్రైట్గా కనిపిస్తుంది, లేదంటే డల్గా ఉంటుంది. జీరో సైజ్ చెంకి వేసి నేను వేసేసాను అనమాట. తర్వాత చూడండి ఫైనల్గా ఈ వర్క్ ఇట్లా వచ్చింది ఈ నెక్ అంతా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇందులో కంటెంట్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్కేమో ఇట్లా చేశాను అనమాట అండి. చూడండి హెవీ వర్క్ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ వర్క్ కూడా. హ్యాండ్లో కూడా బీడ్స్ వేసాను. ఇవేమో వచ్చి 4 బుట్టీస్ సెపరేట్గా వేసానండి ఒక సైడ్కి. మనకి బ్యాక్ టసల్స్ వేస్తాం కదండి, అందుకోసం ఆ 4ని నేను సెట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కూడా కొత్త డిజైన్ వేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.